హలో అందరికీ ఈరోజు షార్ట్ వ్లాగ్ రూపంలో మీ ముందుకు వచ్చింది మీ ట్రెండ్ నీలిమా. ఈరోజైతే నేను స్మైలీ రమేష్ గారు అయితే డిన్నర్కి బయటకు వెళ్తున్నాం. అది కూడా బఫే డిన్నర్ తినబోతున్నాం అనమాట. ముంబైకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మనం బఫేని ఎంజాయ్ చేయబోతున్నాం. బార్బిక్యూ నేషన్ అయితే వెళ్తున్నాము. కందివేలి ఈస్ట్ దగ్గర ఉందన్నమాట షాపింగ్ మాల్లో. అందుకని ఇంకా అక్కడికి బయలుదేరి వెళ్ళిపోయాము. ఎంత బాగుందంటే డిన్నర్ అయితే ముంబై వచ్చిన తర్వాత ఈ 2-3 మంత్స్లో కొంచెం కడుపు నిండా అన్ని రకాల రుచులు అయితే ఈరోజు తిన్నాము. నేను స్మెల్ అయితే ఇక్కడ ఫస్ట్ అయితే స్టార్టర్ కింద పానీపూరి కొట్టుకుంటూ మరీ తిన్నామన్నమాట. చాలా బాగుంది. అండ్ క్రిస్పీ కార్న్ అయితే అద్దరిపోయింది. నాకు బార్బిక్యూ నేషన్లో ఆ క్రిస్పీ కార్న్ కోసమే వెళ్తాను. నేనైతే అంత ఇష్టంగా తింటాను. 2 సార్లు వేయించుకొని తిన్నాను అనమాట. అండ్ తందూరి చికెన్ అండ్ ఆ గ్రిల్డ్ చికెన్స్ అవన్నీ కూడా ప్రాన్స్, ఫిష్, చికెన్, మటన్, ఈ గ్రిల్ అంతా మన దగ్గర టేబుల్ మీదే పెట్టి వేడి చేస్తూ ఉంటారు కదా, చాలా బాగుంటాయి. కీమా బాల్స్, పన్నీర్, ఇంకా ఏదంటే అది వెజ్లో కూడా చాలా రకాలు ఉంటాయి. పొటాటో అవన్నీ కూడా ఉంటాయి కదా. ఇంకా మాకు ఇష్టమని అయితే అడిగి మరీ పెట్టించుకొని 2 సార్లు అయితే తిన్నాము. స్టార్టర్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము. మెయిన్ కోర్స్ కొంచెం తక్కువ తిన్నాం, కానీ ఇక్కడైతే ఇవన్నీ కూడా మీరు చూస్తున్నాయని సలాడ్స్ అనమాట ఆ కౌంటర్ అంతా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్మైలీ నేనైతే ఫస్ట్ డెజర్ట్స్ ఊరికే చూస్తూ ఉన్నాము. జిలేబీ ఉంది, కేక్స్ ఉన్నాయి, ఇంకా ఇక్కడ ఏంటి బాదుషా ఉంది, ఫ్రూట్ సలాడ్స్ ఉన్నాయి, ఇంకా బర్ఫీ, చాక్లెట్ బ్రౌనీ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. మీరందరికీ నోరు ఊరిపోతుందా ఫ్రెండ్స్? నాకైతే ఇప్పుడు ఇది తిని మేము దాదాపు 3-4 డేస్ అయింది. మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత ఇష్టంగా తిన్నామన్నమాట. ఆ రోజు జ్వరం వచ్చి తగ్గిన తర్వాత నోటికి బాగా తినాలనిపించి వెళ్ళాము. అండ్ ఇక్కడ బిర్యానీ అయితే అద్దరిపోయిందనమాట. అండ్ మటన్, చికెన్, ఫిష్ గ్రేవీ కర్రీస్ ఉన్నాయి, వైట్ రైస్, పులావు, ఇంకా దాల్ కర్రీస్, రాజ్మా చావల్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. స్వీట్స్లో కూడా ఇంకా అవే కాకుండా ఇక్కడ పాయసము, బ్రెడ్ హల్వా అండ్ గులాబ్ జామున్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా పిజ్జా, పాస్తా కౌంటర్స్, లైవ్ కౌంటర్స్, దోశ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా నూడిల్స్, ఇంకేది లేదు ఫ్రెండ్స్, అన్నీ ఉంటాయి. బార్బిక్యూ నేషన్ అంటే మీ అందరికీ తెలిసిందే కదా. బఫే డిన్నర్ అయితే అన్నీ కూడా చూసి కడుపు నింపుకున్నాం. కొన్ని అయితే మెయిన్ కోర్సు, ఇంకా నేనైతే కొద్దిగా బిర్యానీ, కొద్దిగా మటన్ కీమా అండ్ కొద్దిగా ఫిష్ ముక్క ఒకటి, పాస్తా అండ్ సలాడ్ ఇంతవరకు పెట్టుకొచ్చుకున్నాను మెయిన్ కోర్సులో. ఇవి తినేసి ఇంకా డెజర్ట్స్ మాత్రం కుమ్మేశాను ఫ్రెండ్స్. డెజర్ట్స్ మాత్రం దాదాపు ఒక 60% వరకు అన్నీ ఒక్కొక్కటి పెట్టుకొని వచ్చానమాట. ఇవన్నీ కూడా నేను తినలేకపోయాను. సగం తిని సగం రమేష్ గారికి ఇచ్చానమాట. అన్నీ అయితే ఇలా ప్లేట్ నిండా పెట్టుకున్నాను. అండ్ లాస్ట్కి ఐస్ క్రీమ్స్ ఉంటాయి. కుల్ఫీ మాత్రం అద్రిపోతుంది. బార్బిక్యూ నేషన్ వెళ్ళినప్పుడు పాన్ కుల్ఫీ మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. ఇలా కడుపు నిండా తిని ఇంటికి వెళ్ళిపోయాం. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.